ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపొంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే యథాప్రాప్తములైనటువంటి ఈ యొక్క రూప సమూహాలు అన్నింటినీ కూడా బొమ్మలో వేయబడినటువంటి మనుజుని యొక్క కన్నులాగానే ఏమాత్రము కోరిక లేకుండా వాసనలు అన్నీ వదిలివేసినటువంటి అభిమాన శూన్యంగానే చూడు. అంతేకాదు ఈ యొక్క ముక్కు అంటే ఘ్రాణేంద్రియము అనేటువంటి దాని యొక్క సంలగ్నమైనటువంటి యథాప్రాప్తములైనటువంటి ఈ యొక్క గంధాలు పుష్పాదులు వీటిని వదిలిపెట్టడానికే వాయువు ఏం చేస్తుంది? తోటలో ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి వాయువు దానిని ఆ గంధాన్ని ఆ వాసనను తీసుకొని మరొక చోట వదిలివేసినట్లుగానే అందుకోసమే స్వీకరించినట్లుగా నీవు కూడా ఇచ్చా కోరిక లేకుండా వాసనారహితముగా నీవు వాసన చూడు. ఈ ప్రకారంగానే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు విషయాల యందు నిస్సారత్వాన్ని మనసుకు బోధించాలి. భోగాలు అనబడేటువంటి రోగాలకు చికిత్స చేయాలి. అలా గనక చికిత్స చేయలేదనుకో ఇంకా జీవునికి శాంతిని గురించినటువంటి ప్రస్తావన ఏమైనా ఉంటుందా అంటే శాంతి ఎప్పటికీ లభించదు అనేదే కదా తెలుస్తూ ఉన్నది. ఎవడైతే ప్రతిదినము కూడా భోగాలు అనేటువంటి విషయాన్ని ఆస్వాదిస్తూ సంతోషపడుతూ ఉన్నాడు, అతడు తన యొక్క శరీరాన్ని అగ్ని యందే పడద్రోసుకొని మళ్ళీ దాని మీద ఎండు చెత్త వేసుకున్నట్లుగానే తనపై బాగా వేసుకునేటువంటి వాడే అవుతాడు. ఎందుకు? తన యొక్క శరీరం అది ముందరగానే ఏ విధంగా తాపత్రయాలతో సంతప్తమవుతోంది ఆ విధంగానే అంటే ఈ విషయ సంబంధమైనటువంటి వాసనను ప్రోధి చేసుకొని ఆనందపడేటువంటి వాడు తన యొక్క దేహాన్ని అగ్నిలో పడవేసుకుని ఆ గడ్డి సమూహాలు తనపై బాగా వేసుకునేవాడే అవుతాడు. అంటే గడ్డి వేసుకున్నప్పుడల్లా ఇంకా మంట బాగా మండుతుంది కాబట్టి. అంటే భోగేచ్ఛ లేకుండా ఉండడమే కదా సమాధి అని చెప్పబడుతూ ఉంటుంది. ఎలాగంటే భోగాల పట్ల అనుభవాల పట్ల సుఖ లాలసత పట్ల కూడా ఏమాత్రము కోరిక లేకుండా ఉండేటువంటి స్థితి సమాధి. అంటే వాని యొక్క మనసు బుద్ధి ఇవన్నీ సమస్థితిలో ఉన్నవి. అయితే దానినే సమాధి అని ప్రముఖంగా వేదవేత్తలు చెప్పి ఉన్నారు కదా. అంటే కోరిక నశించిందో మనసు నశించిపోతుంది. అంటే కోరిక నశించిపోతే మనసు ఏ విధంగా శమనాన్ని పొందుతుందో ఆ విధంగానే వందలాది ఉపదేశాల చేత కూడా మనసు ఎప్పటికీ కూడా శమించదు. మనశ్శాంతికి ఏం కావాలి అని ఇప్పుడు మనకు అర్థమైనది. అంటే భోగాల పట్ల విరక్తి కలిగి ఉండడమే ముఖ్యమైనటువంటి ఉపాయము అని కదా తెలిసింది మనకి అని చెబుతూ, అంతేకాదు ఈ కోరికలు మనకి ఉదయించడం వలన ఎటువంటి దుఃఖాలు కలుగుతాయో అటువంటి దుఃఖము నరకమునందు కూడా మనం అనుభవించలేం. అంటే నరకంలో అనుభవించేటువంటి దుఃఖం కంటే కూడా కోరికలు పుట్టడం వల్ల మనం అనుభవించేటువంటి దుఃఖాలే అధికంగా ఉంటాయి. అయితే ఇక్కడ కోరిక అనేటువంటిది శమించిందనుకో అప్పుడు సుఖం కలుగుతుంది. ఎప్పుడైతే కోరికలు నశించిపోవడం ద్వారా కలిగినటువంటి సుఖము ఎటువంటి సుఖము అంటే బ్రహ్మలోకమునందు కూడా అటువంటి సుఖం అనేటువంటిది దొరకదు. బ్రహ్మలోకంలో అనుభవించబడేటువంటి సుఖం కంటే కూడా కోరికలు నశించిపోవడం వల్ల కలిగేటువంటి సుఖమే అపరిమితమైనటువంటి సుఖం అని చెబుతూ, అంతేకాదు ఇచ్ఛామాత్రము చేతనే చిత్తము అని కదా చెప్పడం. అయితే ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక మాత్రమే చిత్తము. ఏ కోరిక కలిగి ఉంటుందో అది చిత్తము.
కోరిక నశించిందా మోక్షము అని కదా చెప్పబడుతూ ఉన్నది. అంటే ఇచ్చ నశించిందనుకో, ఇచ్చ అంటే కోరిక నశించిందనుకో, సమస్త శాస్త్రాల యొక్క కానీ తపస్సుల యొక్క కానీ అంటే నియమాదుల యొక్క కానీ, ఇప్పుడు యమనియమాదులు అనబడేటువంటి అష్టాంగ యోగాల యొక్క అర్థము కూడా అదే అయ్యున్నది. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణము, సమాధి అనేటువంటి ఈ అష్టాంగ యోగాల యొక్క అర్థం కూడా ఏమై ఉన్నది అంటే కోరిక నశింపజేసుకోవడం. సమస్త శాస్త్రాలు చెప్పేటువంటిది ఇచ్చను నశింపజేసుకోవడం. తపస్సుల యొక్క మూలమైనటువంటి ఉద్దేశ్యం కోరికలు నశింపజేసుకోవడం. కాబట్టి ఏమని చెప్తూ ఉన్నారు అంటే ఇచ్ఛా మాత్రమే కదా, అంటే కేవలం కోరిక ఉండడం మాత్రమే చిత్తమని చెప్పబడితే, ఇంకా అది గనక నశించిందనుకో అంటే ఇచ్ఛ కోరిక అనేది వినాశమైందనుకో అటువంటిదే మోక్షము అని చెప్పబడింది. శాస్త్రాలు కానీ తపములు కానీ యమ నియమాదులు కానీ ఇవన్నీ కూడా ఏమని చెప్తూ ఉన్నవి అంటే కోరిక లేకుండా ఉండడం కోసమే అయ్యున్నవి అని చెబుతూ, యావతి జంతో రిచ్చోదేతి యథా యథా తావతి దుఃఖ బీజముష్టి ప్రరోహతి. ఏ ప్రకారంగా ఎంతంత కోరిక జీవునికి ఉదయిస్తూ ఉంటుందో, ఏ ప్రకారమైన కారణం ఏమైనా సరే ఎంతెంత కోరికలు ఎంతంత ఇచ్చ జీవునికి ఉత్పన్నమవుతూ ఉంటుందో, ఆ కోరికలు పుడతా ఉంటాయో ఆ ప్రకారంగానే అంతంత దుఃఖము అనేటువంటి బీజ సమూహం అతనికి వృద్ధి చెందుతూ ఉంటుంది. అంటే మనుషునికి ఇచ్చ ఏ రీతిగా ఎంత పుట్టుకొస్తుందో ఆ రీతిగానే అంతంత దుఃఖము అనేటువంటి బీజ సమూహము. బీజము అంటే విత్తనము, దాని ఎందే కదా దుఃఖ సంపదలన్నీ కూడా మరి నిక్షిప్తమై ఉన్నవి. కాబట్టి అదంతా కోరిక నశించిందా ఇంకప్పుడు వానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెబుతూ, వానికి దుఃఖ బీజాలు అభివృద్ధి చెందడానికి కారణమేమిటి అంటే జీవుడు కోరినటువంటి కోరికల ప్రకారం వానికి దుఃఖము అనేటువంటిదే అభివృద్ధి చెందుతూ ఉంటుంది. యథేచ్ఛాతనుతం యాతి జంతుర్వివేకతః తథా తథోపశామ్యంతి దుఃఖ చింతా విశూచికాః. ఇంకా కూడా ఏ ప్రకారంగా వివేకము చేత జీవునికి ఇచ్చ సన్నగిల్లిపోతూ ఉంటుందో ఆయా ప్రకారంగానే అతనికి దుఃఖ చింత కూడా మహామారియు శమించిపోతూ ఉంటుంది. అంటే ఎట్లా అయితే జీవునికి కోరిక ఉదయిస్తుందో ఆ ఉదయించిన ప్రకారంగానే వానికి దుఃఖ బీజాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఇంకా ఏ ప్రకారంగా వివేకము అంటే వివేకము అన్నప్పుడు సత్య వస్తువును గురించి తెలుసుకున్నటువంటి వివేకము. సత్య వస్తువు ఎప్పుడు తెలుస్తుంది? అసత్య వస్తువుని ఆవలికి నెట్టినప్పుడు, లేదా అసత్య వస్తువును గురించి ఏమాత్రము భావించనప్పుడు, ఈ దృశ్యమాన విషయాదులైనటువంటి ఈ దేహ జగత్తులను గురించి మరచినప్పుడు, దేహాంతర్గతంగా మాత్రమే కాదు బాహ్యమనందు భావమునందు అంతర్బహిర్వ్యాపకంగా సర్వత్రా కూడా వెలయుచూ ఉన్నటువంటి పరమాత్మ మాత్రమే శాశ్వతమైనది. ఈ వచ్చిపోయేటువంటి వస్తువులన్నీ కూడా అస్థిరమైనవి అని దాని మీద ఎప్పుడైతే తీవ్రతరమైనటువంటి విరక్తి కలుగుతుందో అదే పరమాత్మ యందు వానికి అనురక్తి కలుగుతుంది. ఆ పరమాత్మయే సత్యము, అదే నిత్యము, ఆ పరమాత్మ వస్తువే శాశ్వతము అనే విషయం దృఢపడిందా ఈ దృశ్యమాన జగత్తు పట్ల వానికి విరక్తి దృఢపడిపోతుంది. ఈ దృశ్యమాన జగత్తు పట్ల వానికి వైరాగ్యం అనేటువంటిది తీవ్రతరంగా సంభవించిందా పరమాత్మ యందు వానికి అనురక్తి అనేటువంటిది బాగా బలపడిపోతుంది. కాబట్టి జీవునికి ఏ ప్రకారంగా అయితే
సత్యమైనటువంటి వస్తువు ఇది మాత్రమే. ఏంటది? సర్వవ్యాపకమైనటువంటి ఏకరసమాత్రమైనటువంటి పరమాత్మ వస్తువే సత్యము నిత్యము అని ఎవనికైతే తెలిసినటువంటి వివేకం ఉంటుందో అటువంటి జీవునికి ఆ ప్రకారంగా వాని యొక్క పయనం ఏది? అనుష్ఠాన పయనం, వాని యొక్క శ్రద్ధతో కూడినటువంటి బ్రహ్మానుసంధాన పయనం. దాని ద్వారా వానికి ఇక ఈ దృశ్య వ్యామోహాల పట్ల ఇచ్చ అనేటువంటిది సన్నగిల్లిపోతుంది. ఎప్పుడు పారమార్థికమైనటువంటి చింతన చేస్తూ పరమాత్మ తత్వాన్ని గురించి తెలిసిందో ఇక ఈ దృశ్యమాన జగత్తు పట్ల వానికి కోరిక సన్నగిల్లుతుంది. అలా సన్నగిల్లుతూ ఉన్నదనుకో ఆ ప్రకారంగా అతనికి దుఃఖ చింత అనేటువంటి మహామారి ఉన్నది కదా. దుఃఖాల వల్ల దుఃఖాలను గురించి చింతించడం. ఏ యొక్క దృశ్యమాన వస్తుతని గురించి ఆలోచన చేశాడా దాని ద్వారా దుఃఖాల పరంపరే కొనసాగుతుంది. కాబట్టి ఈ యొక్క దృశ్యమాన జగత్తు పట్ల వాడు తీవ్రతరమైనటువంటి మరుపును కలిగి ఉండడం కానీ దాని పట్ల ఏవగింపు కలిగి ఉండడం కానీ అంటే ఆ దుఃఖ చింత అనేటువంటి మహామారి ఏదైతే ఉంటుందో అదే నశించిపోతుంది. ఎవనికి? వివేకము కలిగినటువంటి జీవునికి ఇచ్చ కోరిక అనేటువంటిది సన్నగిల్లుతూ ఉంటే ఆ ప్రకారంగానే అతనికి దుఃఖ చింత అనేటువంటి మహామారి కూడా శమిస్తుంది అని చెబుతూ, ఎలాగంటే వివేకము చేత మనుజునికి ఏ వివేకము? సత్య వస్తువు తప్ప మరొకటి లేదు. ఆ సత్య వస్తువు ఎటువంటిది? అద్వితీయమైనది, దానికి రెండవ వస్తువు లేనటువంటిది అనే వివేకము మనుజునికి కనుక కలిగిందనుకో ఏకప్పుడు ఇచ్చ అంటే జగత్ సంబంధమైన వస్తువుల పట్ల కోరిక అనేటువంటిది ఇక సన్నగిల్లిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే జగత్ సంబంధమైన దృశ్యమాన వస్తువుల పట్ల కోరిక నశిస్తూ ఉన్నదో పారమార్థికం వైపు పరమార్థాన్ని సాధించుకోవాలి అనేటువంటిది అది పూర్తి వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ పరమార్థ చింత ఎక్కువైనప్పుడు విషయభోగాల చింత అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే మరి వానికి ఆ దుఃఖ చింత అనేటువంటి విసూచిక వ్యాధి అనేది కనుక అది కూడా నశించిపోతుంది. దేని వలన అంటే వీనికి జీవునికి కోరికలు తగ్గడం వల్లనే ఆ యొక్క దుఃఖము అనేటువంటి చింత నశించిపోతుంది. యథా యథేచ్ఛ ఘనతాం యాతి లోకస్య రాగతః తథా తథా వివర్ధంతే దుఃఖ చింత విషోర్మయ. ఏ విధంగా అయితే మనుజునికి రాగము చేత ఇచ్చ అనేటువంటిది ఘనమగుచూ ఉంటుందో ఆ విధంగానే అతనికి దుఃఖ చింత అనేటువంటి విష తరంగాలు కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి. అంటే ఏ విధంగా ఎన్నో రకాలుగా మనుజునికి ఏంటి ఈ దృశ్యమాన వస్తువుల పట్ల ఉన్నటువంటి ఆసక్తి చేత కోరిక అనేటువంటిది దృఢపడిపోతూ ఉంటుంది. ఈ దేహము సత్యము లోకము నిత్యము అనుకున్నప్పుడు వానికి ఈ దృశ్యం నుండి నేను పొందుతున్నాను, నేను ఈ దృశ్యానికి చెందినటువంటి వాడిని అని వానికి ఎప్పుడైతే కోరికలు దృఢపడుతూ ఉంటాయో ఆ విధంగానే ఎంతెంత దృఢపడతాయో ఆ విధంగానే అతనికి దుఃఖ చింత అంటే దుఃఖాలను అనుభవించేటువంటి ఏ యొక్క చింత అయితే ఉంటుందో ఆ చింత అనేటువంటి విషతరంగాలు కూడా వృద్ధి జరుగుతూ ఉంటాయి అని చెబుతూ, అంటే మనుజునికి రాగము చేత ఈ యొక్క దేహలోక సంబంధమైనటువంటి ఆసక్తి చేత కోరిక ఎంతెంత దృఢత్వాన్ని చెందుతూ ఉంటుందో అంతంత దుఃఖ చింత అనేటువంటి విషతరంగాలు కూడా అతనికి అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. ఇచ్చా చికిత్సతే వ్యాధిర్న స్వయత్నౌషధేన చేత్ తదత్ర బలవన్మవ్యే విద్యతే నౌషధాంతరం. ధైర్యము చేత మనోనిగ్రహము అనేటువంటి స్వకీయమైనటువంటి పురుష ప్రయత్న రూపమైనటువంటి ఔషధాల ద్వారా వ్యాధికి గనక చికిత్స గావింపబడలేదనుకో ఇంకా అటువంటి పురుష ప్రయత్నము కంటే కూడా బలవత్తరమైనటువంటి ఔషధం వేరొకటి దాని యొక్క శాంతి కోసం ఏదైనా ఉన్నదా అంటే లేదనే నేను చెప్తాను.
అని చెబుతూ ఇక్కడ ఎవరు చేయాలి మనోనిగ్రహము అనేటువంటిది స్వకీయమైనటువంటి తనంతటకు తాను ప్రయత్నం అనేటువంటిది చేయాలి. అలా చేయాలి అంటే వానికి రాగద్వేషాదులు నశించాలి. రాగం ఎక్కువయ్యే కొద్దీ వానికి దుఃఖ చింత అనేటువంటి విషతరంగాలు కూడా వృద్ధి జరుగుతూ ఉంటాయి కదా. అందుకే దీనిని గురించి ఒక చిన్న సాదృశ్యం తెలియజేసుకుందాం. అంటే ఒకసారి కృష్ణుడు, బలరాముడు, సాత్యకి వీళ్ళ ముగ్గురు కలిసి ఒకసారి షికారుగా అలా విహారానికి వెళ్ళారు. విహారానికి వెళ్ళి ఆ యొక్క బయలు ప్రదేశాన్ని, ఆ వన ప్రదేశాన్ని, ఆ ఉద్యానవనాలను, ఆ సరోవరాలను తిలకిస్తూ అక్కడే కాలం గడిచిపోయింది. సాయం సమయమైంది, సూర్యాస్తమయం జరిగిపోయింది, ప్రొద్దు కృంగిపోయింది. చీకటబడిన తర్వాత వాళ్ళు ముగ్గురు ఏమని నిశ్చయించుకున్నారు అంటే ఈ రాత్రి మనం ఇక్కడే ఉందాము అనుకున్నారు. ఎందుకు అంటే అవి కొంచెం అమావాస్యకు దగ్గరగా ఉన్నటువంటి రోజులు. ఆ రోజుల్లో మరి ఇప్పట్లాగా ఆధునికమైనటువంటి సౌకర్యాలు ఉన్నవో లేవో. ఎందుకు అంటే త్రేతాయుగ కాలం నాటిది కాబట్టి. సరే ఏం చేశారు, వాళ్ళ ముగ్గురు కూడా అక్కడే వాళ్ళ పైన ఉన్నటువంటి దుశ్శాలువులు తీశారు, పక్కబరుచుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని శుభ్రం చేసుకున్నారు. అక్కడ దొరికిన కాయ కసరులు పగలే తినేశారు. ఆ సరోవరంలో నీళ్లు తాగేశారు. ఏం చక్క ఇంకా దాన్ని ఆ పక్కల బరుచుకొని ఎవరి పక్క మీద వాళ్ళు పడుకొని కాసేపు కబుర్లు కాలక్షేపం అలా చెప్పుకుంటూ ముచ్చటలాడుకుంటూ చిన్నగా నిద్రలోకి ఒరిగిపోయారు. అయితే అనుకోకుండా అప్పుడు వాళ్ళకి ఒక శబ్దరావం వినపడింది. అయితే ముగ్గురు గాఢ నిద్రలో ఉన్నారు. సాత్యకి మేలుకున్నాడు. సాత్యకి మరొక పేరు యుధానుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఆ సాత్యకి మేలుకొన్నాడు. మేలుకొని ఏమనుకున్నాడంటే మేలుకొని చుట్టూ చూశాడు. దూరంగా ఒక ఆకారం కనపడుతోంది. ఆ చీకట్లో ఆ ఆకారం కొంచెం శబ్దిస్తోంది. ఆ శబ్దం విని వీళ్ళిద్దరూ నిద్రపోతూ ఉన్నారు కదా, వీళ్ళ నిద్రకు భంగం అవుతుంది బలరామునికి శ్రీకృష్ణునికి అని సాత్యకి ఆ ఆకారానికి ముందు వెళ్ళాడు. ముందు వెళ్తే ఆ ఆకారం ఏం చేసింది, అతనిపై కలియబడింది. కలియబడేటప్పటికి ఎట్లయినా సరే వారిద్దరికీ మెలకు రాకుండా వీడిని చంపివేయాలి, వీడెవడో అసుర జాతికి చెందినటువంటి వాడు అనుకున్నాడు. ఆయనకు వాడిని చూడగానే కోపం వచ్చింది. ఆ కొద్దిపాటి ఆకారం పెద్దదైంది. ఓహో, వీనికి కామరూప విద్యలు కూడా ఉన్నవేమో అనుకున్నాడు. అయినా సరే ఈడ్చి కొడుతూ ఉన్నాడు. సాత్యకి విపరీతమైన కోపం వస్తుంది. వాడు ఎదురు తిరుగుతూ ఉన్నాడు. వాడు ఎదురుగా సాత్యకిని కూడా ఇబ్బంది పెడుతూ హింసిస్తూనే ఉన్నాడు. ఇద్దరు బాహాబాహి ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇలా జరుగుతూ పోరు ఉన్నప్పుడు సాత్యకి ఏమవుతుంది, క్షణానికి కోపం పెరుగుతుంది. అతని శరీరం ఇంకా పెద్దదవుతుంది. ఎదుట ఉన్నటువంటి ప్రత్యర్థి అసుర స్వభావంతో ఉన్నటువంటి వానికి. సరే సాత్యకి ఏం చేశాడు, వీడిని ఎలా అయినా కొట్టాలి అని ఉగ్ర రూపంతో వాణ్ణి ఇక కళ్ళు మిటకరించి ఈ విధంగా తన యొక్క ఉగ్ర స్వభావం ఎప్పుడైతే పెద్దదయిందో వాడింకా పెద్ద ఆకాశం అంతా తయారయ్యాడు. ఇక అప్పుడు ఎలా ఉన్నాడంటే ఆ రాక్షసుడు ముందు సాత్యకి ఒక చిన్న పురుగులాగా, అంటే అంత స్వల్పదేహం సాత్యకిదయింది. సాత్యకిది స్వల్పదేహం అవ్వలా, అతను ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు. కానీ అతని ఆకారం మాత్రం ఎదురుగా ఉన్నటువంటి వాని యొక్క ఆకారం పెరిగిపోతుంది. సరే తెల్లవారుజామున అవుతోంది. ఆ రాక్షసుడు తగ్గిపోయాడు, వాడు వెళ్ళిపోయాడు. సరే తెల్లవారుజాము కాదు, కొంత సమయం గడిచింది. సాత్యకిని ఇసిరి అవతల వేశాడు. రాక్షసుడు వెళ్ళిపోయాడు. అయితే కొద్ది సమయం తర్వాత మళ్ళీ శబ్దం అవుతోంది. బలరామునికి మెలకు వచ్చింది. మెలకు వస్తే దూరంగా సాత్యకి కనబడినట్లుగానే ఆకారం కనపడింది. అసలే బలరాముడు ఆగ్రహోదగ్రుడు. చిన్నదానికి కూడా చీటికి మాటికి కోపం సునాయాసంగా వచ్చేటువంటి తత్వం.
ఆయన ఏం చేశాడు, అక్కడికి వెళ్ళగానే ఏమిరా సాత్వికనే కొట్టేశావు, నువ్వు అంత బలవంతుడివా అని ఎప్పుడైతే తన యొక్క మానసికమైనటువంటి ఉగ్రత్వం చూపించాడో అతని శరీరం పెరిగిపోయింది. అతనికి ఇద్దరు బాహాబాహి కలియబడ్డారు. ఇతని యొక్క ఆయుధాలు ఏమీ లేవు. సరే, ఇద్దరు కొట్టుకున్నారు, ఇద్దరు ముష్టి యుద్ధం చేశారు. చేసే కొద్దీ వీడు నన్ను ఎదిరించేవాడా అనేటువంటి కోపం పైపెచ్చు పెరిగేటప్పటికి ఇతని కోపం పెరిగే కొద్దీ అతని శరీరం పెరిగిపోతుంది. సరే, తర్వాత బలరాముణ్ణి కూడా ఆవలికి నెట్టివేశాడు. ఈ శబ్దానికి కృష్ణ పరమాత్మకు మెలకు వచ్చింది. చూస్తే ఎదురుగ్గా ఒక చిన్న ఆకారం. సరే, అన్నయ్య సాత్యకి ఇద్దరు కలిసి ప్రక్కనట్ట పడి ఉన్నారు. తను లేచాడు, వెళ్ళాడు, ప్రసన్నంగా వెళ్ళి ఆ రాక్షసుని ముందు ఏం చేశాడు, నిలబడి ఉన్నాడు. వాడికి సరే ఇతను కూడా ఇద్దరు, పరమాత్మ రాక్షసుడు ఇద్దరు యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ రాక్షసుని ఆకారం పెరగట్లేదు. ఎందుకు పెరగట్లేదు? ఎలా ఉన్నదో అలాగే ఉన్నది. అయితే పరమాత్మ చిరునవ్వు నవ్వుతూ యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఒక చిరు దరహాసం, పెదవుల మీద దరహాసం చెదరకుండా, కన్నులలో ఎటువంటి ఉగ్రత్వం లేకుండా, మానసికంగా ఎటువంటి అలజడి ఉగ్రత్వం లేకుండా, కళ్ళు మిటకరించకుండా, పొళ్ళు పటపట్లాడించకుండా ప్రసన్న వదనంతో యుద్ధం చేస్తూ ఉన్నాడు పరమాత్మ. ఎప్పుడైతే అలా ప్రసన్న వదనంతో యుద్ధం చేస్తూ ఉన్నాడో అతని ఆకారం చిన్నగా తగ్గిపోతూ ఉన్నది. అంటే సాత్యకి బలరామునికి పెరిగినటువంటి ఆకృతి, భేకరాకారాన్ని పొందినటువంటి ఆ రాక్షసుడు ఇప్పుడు తన యొక్క శారీరకమైనటువంటి పరిమాణం, ఆ ఆకారం యొక్క పరిమాణం తగ్గిపోతూ చిట్ట చివరికి వాడు ఆవగించంతయ్యాడు. ఆ ఆవగింజంతైనటువంటి వాడిని ఎలా అంటే, తన పైన ఉన్నటువంటి శాలువాకి మూట, అదే ఆడవాళ్ళు గనక పమిటి కొంగులో ఏదైనా చిన్న వస్తువు డబ్బులు మూట కట్టినట్టు వాడిని కూడా అలా మూట కట్టుకున్నారు పరమాత్మ. కట్టుకొని వచ్చి వీళ్ళిద్దరి పక్కన పడుకున్నాడు. సరే, తెల్లవారిన తర్వాత మళ్ళీ ఏమైంది అంటే, వాళ్ళిద్దరు లేచారు. గతానుభవం, రాత్రి జరిగినటువంటి అనుభవాలు ఇద్దరూ చెప్పారు. పరమాత్మ నవ్వుతూనే ఉన్నాడు. ఆ రాక్షసుడు నీకు తారసపడలేదా అని అడిగారు. పడ్డాడు అన్నాడు. సరే, ఎక్కడున్నాడు అంటే, ఇదిగో ఇక్కడున్నాడు అని తన చెంగును కట్టుకున్నటువంటి, తనపై ఉన్నటువంటి వస్త్రంలో మూల ఒక చిన్న కొసలో కట్టుకున్నటువంటి ఆవగింజంత వాడిని తీసి భూమి మీద పెట్టారు. వాడు అట్లాగే ఉన్నాడు. వీడే అవును, ఇంత చిన్నగా ఎందుకున్నాడు? వీడు కొండంతా పర్వతం అంతా భీకరాకారాన్ని కదా ధరించాడు. ఇతని పేరు క్రోధావేశుడు. అంటే కోపం కలిగిన, ఆవేశం కలిగిన వీనికి ఆహారం అదే. ఎదుటివారి కోపాన్ని, ఎదుటివారి ఆవేశాన్ని వాడికి శారీరకమైనటువంటి పుష్టి కలిగేటువంటి శరీరం ఇతంది. అతని శరీరం అంత పెద్దదైందా, దాని చేత ఎవరూ జయింపబడలేరు. అందుకనే ఇతని చేత నేను యుద్ధం చేశాను. కానీ ప్రసన్నత తప్పకుండా చేసినప్పుడు మాత్రమే, వీడు ప్రసన్నంగా ఉంటే వీడిలా అనగారి చివరికి నశించిపోతాడు. అట్లాంటిదే నేను వీడిని జయించగలిగాను అని పరమాత్మ చెప్పారు. అందుకే ఇక్కడ ఏ విషయమైతే ఇక్కడ ఆవేశము, క్రోధము ఉన్నప్పుడు వచ్చినటువంటి పరిస్థితి ఏమిటి అంటే, అంటే విజృంభించినప్పుడు కోపము, దాని యొక్క పర్యవసానమైనటువంటి ప్రమాదాలు మొత్తం కూడా విస్తరిల్లుతాయి. అదేవిధంగా మనుజునికి రాగము చేత ఈ యొక్క అస్థిరమైన దేహాల పట్ల, రాకపోకలు కలిగినటువంటి దృశ్యాల పట్ల ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఉన్నాడు, ఆ ఆసక్తి చేత దాని మీద అనురాగం ఏర్పడుతుంది. దానికి సంబంధించినటువంటి వస్తువులు ఈ దేహం చేత అనుభవిస్తూ, ఈ దేహమే నేననేటువంటి భావించేటువంటి విషయం, తాను కాని వస్తువును తాను అని భావించేటువంటి విషయం దృఢపడిపోతుంది. అప్పుడు వానికి ఏ విధంగా అంటే దుఃఖాలే
ప్రారంభమవుతాయి. ఆ దుఃఖ చింత అనేటువంటి విషతరంగాలన్నీ కూడా వృద్ధినే పొందుతూ ఉంటాయి. అందుకే ఈ దృశ్య సంబంధమైనటువంటి వాసనలు సన్నగిల్లినవా ఆ ప్రకారంగానే దుఃఖ చింత అనేటువంటి విషూచి కూడా శమిస్తుంది కదా అనే చెబుతూ, అంతేకాదు ఇచ్చా చికిత్స్యతే వ్యాధిర్న స్వయత్నౌషధేన చేత్ తదత్ర బలవన్మన్వే విద్యతే నౌషధాంతరం. ధైర్యము చేత మనోనిగ్రహము అనేటువంటి స్వకీయమైనటువంటి పురుష ప్రయత్నము. ఇప్పుడు పరమాత్మ చేసినటువంటి పురుష ప్రయత్నం ఏంటి అంటే ధైర్యము. తనకు తెలుసు అవతల వాని ఆహారం ఏమిటో, అందుకని పరమాత్మ ఏం చేశాడు, మనోనిగ్రహము. ఆయనకి వస్తుంది కోపం, అయినా నిగ్రహించారు. ఆయనకి వానిని చంపివేయాలన్నంత ఆక్రోశం, ఆవేశం ఇవన్నీ వస్తున్నాయి. ఆయన ఏమీ కూడా బయటపడనివ్వలేదు. ప్రసన్నంగానే వాని యొక్క ఆయుష్ని శమింపజేయాలి అంటే తన యొక్క ప్రసన్నత్వాన్ని ప్రదర్శించాలి. ఆ విధంగానే ఇక్కడ ధైర్యము అనేటువంటి దాని చేత ఇక్కడ పరమాత్మ యొక్క ప్రసన్నత్వము చేత క్రోధావేశుడు అనబడేటువంటి రాక్షసుడు ఏ విధంగా సూక్ష్మమై స్వల్పమై అసలు ఆ రూపము కూడా లేకుండా నశించిపోయాడో, అదేవిధంగా ధైర్యము చేత మనోనిగ్రహము అనేటువంటి ఈ స్వకీయమైనటువంటి పురుష ప్రయత్న రూపమైనటువంటి ఔషధం ద్వారా వ్యాధికి చికిత్స చేయాలి. అలా గనక చేయలేదనుకో అది అటువంటి స్వకీయమైన తనదైనటువంటి పురుష ప్రయత్నము అనేటువంటి దాని ద్వారా దానికి మందునివ్వాలి. ఏ వ్యాధికి అంటే ఏదైతే తనకి దుఃఖ చింత అనేటువంటి విషతరంగాలు వృద్ధి అయినాయి కదా, ఆ దుఃఖ చింత అనేటువంటి విషతరంగాలు తనలో ఉన్నటువంటి వ్యాధికి మరి ఎవరైతే సాధకుడు ఉన్నాడో వాడు ధైర్యంతో ఉండాలి. తన యొక్క మానసేంద్రియాలను నిగ్రహించాలి. తనదైనటువంటి ప్రయత్నం ద్వారానే ఆ వ్యాధికి తగినటువంటి చికిత్సను చేయాలి. అలా చేయలేదనుకో ఇక అటువంటి పురుష ప్రయత్నము కంటే బలవత్తరమైనటువంటి ఔషధం వేరొకటి ఇంకేదన్నా ఉన్నదా? వానికి మనశ్శాంతి, అశాంతి తొలగి శాంతి కలగాలి అన్నప్పుడు పురుష ప్రయత్నము కంటే కూడా బలవత్తరమైనటువంటి ఔషధము ఇంకొకటి ఏదైనా శాంతి కోసం ఉన్నదా అంటే లేదు అనే నేను తెలియజేస్తాను అనే శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేస్తూ, అంటే మనోనిగ్రహము ఈ యొక్క మానసేంద్రియాలు దృశ్య ప్రపంచం మీదకి అస్థిరమైన దేహతతి మీదకి కూడా పరుగులు ఎత్తకుండా అవి అస్థిరమైనటువంటి దాన్ని అస్థిరమే అని భావించినప్పుడు అదే కదా మనోనిగ్రహం. అటువంటి తనదైనటువంటి ప్రయత్నము అనే ఔషధము చేత కోరిక అనేటువంటి వ్యాధికి చికిత్సను చేయాలి. అలా కనుక చేయలేదనుకో ఇంకా వ్యాధి నిర్మూలించబడుతుందా? నిర్మూలించబడదు. అందుకు కాబట్టి మరి ఏ పురుష ప్రయత్నము అనేటువంటిది ఉన్నదో అది శాంతిని కలిగించాలి అన్నప్పుడు, అంతేకాదు కోరికలను నశింపజేయాలి అనేటువంటి దానికి మరి పురుష ప్రయత్నంకి మించినటువంటి ఔషధం మరొకటి లేదు అని నేను తలస్తూ ఉన్నాను అని చెబుతూ, ఇచ్చోపశమనం కర్తుం యదిం కృష్ణం న శక్యతే స్వల్పమప్యనుగంతవ్యం మార్గస్థో నావసేదతి. ఒకే కాలమునందు కోరికలన్నింటినీ కూడా వదిలిపెట్టలేకపోయారనుకో, కొంచెం కొంచెంగా అయినా సరే వాటిని వదిలించుకుంటూ రావాలి. ఎలాగంటే మంచి మార్గంలో వెళ్ళేటువంటి మనుషునికి ఎన్నటికీ కూడా దుఃఖము అనేటువంటిది కలుగజాలదు కదా. అంటే ఒకే కాలంలో వానికి ఉన్నటువంటి కోరికలు మొత్తం వదలాలి అంటే సాధ్యం కాల. అప్పుడేం చేయాలి? ఒక్కటొక్కటిగా వదిలించుకుంటూ రావాలి. ఎలాగంటే వాడు సన్మార్గంలో వెళ్ళేటువంటి మనుషునికి ఎప్పటికీ కూడా దుఃఖము అనేటువంటిది కలగకూడదు అని చెబుతూ, ఇచ్చను ఒకేసారి సంపూర్ణంగా వదిలిపెట్టడానికి గనక శక్యం కానట్లయితే కొంచెము కొంచెమైనా సరే దానిని వదిలించుకుంటూ రావాలి. దాని చేత అతనికి ఏమీ హాని ఉండదు కదా. ఎలాగంటే సన్మార్గంలో వెళ్ళేటువంటి వాడికి
ఎప్పటికీ చెడడు, అంటే దుఃఖాన్ని పొందడు అనే తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.